రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపై మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అంబెల శ్రీరాములు యాదవ్ చేసిన ఆరోపణలను మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టీఐ యాక్టివ్ కింద సమాచారాన్ని తెలుసుకోవడం రాకపోతే తమను సంప్రదిస్తే వివరంగా తెలియజేస్తామని ఎద్దేవా చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రి 3 కోట్లు, 6 కోట్లు, 9 కోట్లు కాదు దాదాపు 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈసారి మళ్లీ ఆర్టీఐ యాక్ట్ పెట్టి మంత్రి ఎన్ని కోట్లు తెచ్చారు, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయో కంటి వెలుగు అద్దాలు పెట్టుకుని క్షుణ్ణంగా తెలుసుకోవాలని హెచ్చరించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2-1గా లోపాయికారి ఒప్పందంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బురద జల్లే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు అరవింద్ శర్మ, బేర బాలకృష్ణ, నిమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, కామేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యా శ్రీరాములు యాదవ్ గారు, అన్నగారు, మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎవరో చెప్తే నువ్వు మాట్లాడకన్నా దయచేసి మీరు సంబంధించినటువంటి మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క టీడీపీ నిధులని ఎమ్మెల్యే అయినటువంటి మన కాన్స్టిట్యూన్సీ మహేశ్వర నియోజకవర్గం మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. వారు మహేశ్వరం నియోజకవర్గం లోపల సంబంధించినటువంటి ఈ నిధులను మీరు తెలుసుకోవాల. ముఖ్యంగా ఏంటంటే అర్బన్ కంటే రూరల్గా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఈ నిధులు ముందు తెలుసుకోవాలి మీరు. ఈ యొక్క నిధులను చాలా తక్కువ అర్బన్లా ఖర్చు పెట్టేది, రూరల్ ఏరియాలలో, గ్రామీణ ప్రాంతాలలో అక్కడ నిధుల కొరత బాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి నువ్వు ఈ యొక్క 6 కోట్లు వచ్చిన దాన్ని 9 కోట్లు అంటే నువ్వు తప్పు, అది ముందు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎప్పుడు ఏ ఇయర్ ఫైనాన్షియల్ డబ్బులు వచ్చిందో రాలేదో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నీకు ఎవరిచ్చారు 9 కోట్లు? అసలు నీకు 19-20ల ఇవ్వలేదు, 20-21 మనకు డబ్బులే ఇవ్వలేదు. టీడీపీ నిధులు ఇచ్చిరని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ముందు అది తెలుసుకో. నేనేమంటే ఇప్పుడు చాలా మీకు పోటీ ఉన్నది. ఈ పోటీలో మీరు ఎన్నికవాడు పేరని చెప్పి మీ పార్టీ చర్చించుకుంటున్నారా? అయ్యో శ్రీరాములు పేరే వస్తలేదు, లాస్ట్ టైం చేసి 20 ఓట్లు వచ్చాయి, మన బీజేపీ కన్వర్ట్ ఈసారి శ్రీరాములు ఎన్నికవాడు పేరు అన్నాడు చాలా మంది. ఆ మంట మీద వచ్చేసి సబితా ఇంద్రారెడ్డి గారి మీద అవాకులు మాట్లాడటం కానీ ఆయనకు అవగాహన లేదనే మాట నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి శ్రీరాములు నువ్వు ఇంకా పరిపక్వత చెందాలి. ఇప్పుడు డబ్బులుంటేనే కాదే, వ్యాపారం ఒకటే కాదు, రాజకీయంగా పరిపక్వత చెందాలి. శ్రీరాములు అవాకులు ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా 4 పేజీలు రాసి పెట్టాం. నీకు ఏ దానికి ఏం కావాలి, నువ్వు చెప్పిన 9 కోట్ల లెక్క చెప్తాము, మేము నుంచి 650 కోట్లు డెవలప్ చేసింది కూడా లెక్కలు చూపిస్తాం. దయచేసి మీ కార్యకర్తలను పంపిస్తే ఇస్తాం, లేదంటే మమ్మల్ని మేము కొత్తగా తీసుకొచ్చి లెక్కలతో సహా మీకు వచ్చిన ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు ఇస్తాం. తప్పకుండా మీరు కూడా అభివృద్ధికి సహకరించండి. మరి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు వస్తుందా, మీ దాంట్లో ఇంకోటి వస్తుందా, అది తర్వాత వచ్చిందా? మేము ఇది అడుగుతా ఉన్నాం శ్రీరాములు యాదవ్ గారికి. అయ్యా మీరు ఈ 6 కోట్లు 9 కోట్ల పంచాయతీ వద్దు. నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలిస్తే 650 కోట్ల రూపాయలతో మహేశ్వరం అభివృద్ధి జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇది నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెలుసుకో. అసలు ఏంది 650 కోట్లు ఏమేమి జరిగిందో నువ్వు తెలుసుకో. నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు కేసీఆర్ గారితో ఉన్న, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్న చొరవ వల్ల తన శాఖ నుంచి, విద్యాశాఖ నుంచి 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటివరకు. పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, గురుకుల కళాశాల కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన ఘనత సబితా ఇంద్రారెడ్డి గారు. సబితమ్మ రాజేంద్ర నగర్ కు పోతున్నారు. మీరేమన్నా ఇంటర్నల్ గా ఏమన్నా టీఆర్ఎస్ పార్టీతో మీకు సంబంధాలు ఉన్నాయా? మా అధిష్టానం మీకేమన్నా ఈ టికెట్ మీరు టీఆర్ఎస్ లో కానీ మీకు ఇస్తాను, సబితమ్మను రాజేంద్ర పంపిస్తామని మీకేమన్నా చెప్పిరా? మాకే తెలియదు. 24 గంటలు సబితమ్మ ఇంట్లో మేముంటాము. మాకేంటి సబితమ్మ మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది. మీరేమో రాజేంద్ర నగర్ పోతున్నామని చెప్తున్నారు. అంటే మీరు కేసీఆర్ గారితో ఏమన్నా మీకు రాజకీయ సంబంధాలు ఉన్నాయా? అదొకటి, దాని మీద మీకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.